హాయ్ అండి, ఇవాళ ఆరి వర్క్ అడ్వాన్స్ లెవెల్లో వచ్చేసి మనం 3D ప్యాచ్ వర్క్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందామండి. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి 3D ఫ్లవర్ డిజైన్ ఎలా వేయాలి అని నేర్చుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి పీకాక్ యొక్క పెడల్స్ 3D షేప్లో ఎలా స్టిచ్ చేయాలి అనేసి ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియో మరీ లెంత్ అవుతుందని నేను ఈ వీడియోని 2 వీడియోస్గా పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ తిలకం షేప్ కుందన్ని తీసుకొని గ్లూ అప్లై చేసి క్లాత్కి ఇలా అంటించుకున్నామండి. ఈ కుందన్ షేప్, ఈ తిలకం షేప్ కుందన్కి ఈ తిలకం షేప్లో షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ వీడియో చేస్తున్నానండి షుగర్ బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ షుగర్ బీడ్స్ ప్లేస్లో మీరు కట్ బీడ్స్ కావచ్చు లేదా కలర్స్ బీడ్స్నైనా యూస్ చేయొచ్చు. ఇక్కడ స్టోన్ చైన్ వస్తుంది కదా, అలాగే కుందన్ చైన్ కూడా వస్తుందండి. దాన్ని నేను మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు గ్లూ అప్లై చేసైనా అంటించుకోండి. నేను అలానే స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఇది ఆల్మోస్ట్ మనం ప్రీవియస్ వీడియోస్లో చాలానే చూసామండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నానండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే అవసరం లేదండి, ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు ఈ స్టిచ్. ఇక్కడ చైన్ స్టిచ్ అనేది ఇలా మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ ఎండ్ అనేది చేసేసుకునేద్దాం. నెక్స్ట్ వచ్చేసి 3mm బీడ్స్ తీసుకొని స్టిచ్ చేద్దాము. లేదంటే మీరు ఇక్కడ చెమ్కీస్ని యూస్ చేసి షుగర్ బీడ్స్ ఏమైనా కలర్ తీసుకునేసి ఆ బీడ్స్ని యూస్ చేస్తూ కూడా మీరు స్టిచ్ చేయొచ్చు. ఒక చైను, అది చెమ్కీ ఇంకా షుగర్ బీడ్స్ అయినా యూస్ చేయొచ్చు, లేదా జెదోజిన్ అయినా యూస్ చేయొచ్చు. నేను అవుట్లైన్ కోసం జెదోజిన్ యూస్ చేసి ఫైనల్గా జరీ థ్రెడ్తో టూ లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేసేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చిన మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ జెదోది తీసుకొని నేను చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటూ వస్తున్నానండి. ఇది ఎలా మనం పికాక్ యొక్క పెడల్ని ఎలా స్టిచ్ చేస్తాము అనేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇలాంటివి మనం 9 వరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలాంటివి 9 స్టిచ్ చేసుకున్నామంటే అవి నెక్స్ట్ వీడియోలో నేను ఎలా మనం పికాక్కి అప్లై చేసుకోవాలి అనేసి వీడియో అనేది చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా కూడా ఇంట్లో కూర్చొని ఆరి వర్క్ మొత్తం ప్రొఫెషనల్గా నేర్చుకునే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ నేను పోస్ట్ చేస్తూ వస్తూ ఉన్నానండి. ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆల్మోస్ట్ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేశారంటే ఎలా క్లాస్లో జాయిన్ అవ్వాలి అన్న ప్రాసెస్ అయితే చెప్తానండి. ఇలా జరీ థ్రెడ్తో అవుట్లైన్ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. నేను ఒక్కొక్క బ్యాచ్కి 5 మెంబర్స్కే తీసుకొని స్టిచ్ చేస్తూ వస్తూ ఉన్నాను ఎలా స్టిచ్ చేయాలనేసి. ఇది మొత్తం కంప్లీట్ అయినాక ఎండ్ నాట్ అనేది వేసేసుకునేసి థ్రెడ్ అనేది రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసుకునేసేయండి. మొత్తం ఫినిష్ అయినాక ఇమేజ్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలాంటివి 9 స్టిచ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.